Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me, Lucky. ఇంటెన్స్ రూటెడ్ లవ్ స్టోరీని ఈ సినిమాలో చూపించారేమో అనిపిస్తుంది. టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత వెరీ ప్రామిసింగ్ అండ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిది వెరీ ఇంపార్టెంట్ రోల్ కనిపిస్తుంది. సో చాలా విషయాలు కనిపిస్తున్నాయి కదా. ఎస్, ఐమ్ టాకింగ్ అబౌట్ తెరచాప. సో ఈ రా అండ్ రస్టిక్ స్టోరీ వెనుక ఉన్న కథ ఏంటి, అసలు ఈ జర్నీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా రైట్లో మనతో పాటు టీం ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి హలో హాయ్. అందరికీ. హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? అందరం బాగున్నాం. బాగున్నామండి. మీరు బాగున్నారు? చాలా చాలా బాగున్నాను. అదే ఎవరిని అడిగారు అసలు మీరు బాగున్నారు కాదు 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 ఇప్పుడు ఇంతసేపు అడగలేదు. వెంటనే ఈ రాకి ఆవిడ లక్కీ గారిని చూసి మీరు ఎలా ఉన్నారని ఆవిడ అడిగారు. మనం అంతా ఏం చెప్పాం, బాగున్నామండి అన్నాం. మీరు బాగున్నారంట. అంటే మామూలుగా చెప్తాం కదా సార్, వాళ్ళు బాగున్నారు. మీరు బాగున్నారా అని అడగాలి కానీ మీరు బాగున్నారా అనడం ఏంటి? అది మీరు సారీ మీరు బాగున్నారా? ఆ, ఆ, అది అలా చాలా తుంటలో ఉండమ్మా, చాలా జాగ్రత్త. అర్థమవుతుంది. యా, సార్ కానీ నేనేమన్నా తప్పేం లేదు, మంచి కాంప్లిమెంట్ ఇచ్చావు, ఆవిడేం ఫీల్ అవ్వట్లే. కానీ నాకు డౌట్ వచ్చింది. అంటే సడన్ గా అది అదే అంటే మా దాని నుంచి ఏం మాట్లాడలే కదా సార్, అందుకని అడిగాను. అందుకని అలా అడిగేవా, కలుపుకోలుగా ఉండాలి. అప్పుని ఇంతసేపు ఉన్నాడు, ఇప్పుడు కొంచెం బయటకు వచ్చేసి బయటకు వచ్చాడు. ఓకే ఓకే. కానీ అంటే కన్ఫర్మ్ గా సినిమాలో పర్ఫార్మెన్స్ వేరేలా ఉంది, ఇక్కడ చాలా కొత్తగా ఉన్నట్టుంది. రాజీవ్ గారే షాక్ అవుతున్నారు చూసి. కాదు, ఆవిడేమి అఫెండ్ అవ్వలేదు. నాకు మీ మీద డౌట్ వస్తుంది. సర్లే, ఎలాగో మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు కదా, ఓకేలే అని ఫీల్ అవుతుంది. ఆబ్వియస్లీ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. కాంప్లిమెంట్ పేమెంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఎవరి గోల వాళ్ళది, ఇక పేమెంట్ గోల ఏంది వాళ్ళది కష్టం. అందరూ ఒక్కొక్క స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారైతే మొత్తానికి. అవును. సో రైట్ నౌ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో తెరచాప రిలీజ్ కాబోతుంది April 17th. సో వాట్ ఈస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? ఒక్కొక్కరు చెప్పండి, లైక్ ఎలా ఫీల్ అవుతున్నారు? రిలీజ్ కాబోతుంది, రిలీజ్ కి ముందు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉంది? అశోక్ గారు. అంటే పెద్దవారు కదా సార్. నన్ను ఎందుకే దీన్ని అడిగారు, నీ వంగు చూసి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. పెద్దవారు అని చెప్పేసి మధ్యలో నన్ను ఎందుకు దాస్తావు? ఫస్ట్ మొదలెట్టు. సో తెరచాప ఫైనల్లీ April 17th రిలీజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉందండి. సో హీరో గారు చాలా కష్టపడి మనస్తత్వం ఉన్న వ్యక్తి, అలాగే కష్టపడ్డాడు కూడా. సో మనోడి కోసమైనా సరే ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సూపర్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మత్స్యకారుల లైఫ్ని ప్రపంచానికి ఒక కొత్త కోణంలో చూపిద్దాం. అంటే ఫిషర్ మ్యాన్ మీద వచ్చిన ప్రతి సినిమా చాలా అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే మత్స్యకారులు అంటేనే ఒక తెలియని ఒక ఎమోషన్ ఉంటుంది. సో వాళ్ళ మీద ఫుల్ ఫ్లెడ్జెడ్గా, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా కంప్లీట్ వాళ్ళ లైఫ్ రిలేటెడ్గానే ప్యూర్ ఒక కథని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా డైరెక్టర్ మలయాళీ. సో తనకున్న ఏదైతే విజన్ ఉందో అది తెలుగు మన మన ఆడియన్స్కి కరెక్ట్గా కన్వే అయ్యేలాగా ఒక అద్భుతమైన ఫ్రేమింగ్తో, ఒక అద్భుతమైన విజువల్స్తో రాజు సార్ లాంటి పెద్దవాళ్ళు ఎంటర్ అవడం వల్ల ఒక పెద్ద కథని జనాలు చెప్పబోతాం. చాలా ఎక్సైటింగ్ ఉన్నాను అన్నమాట. వండర్ఫుల్ అండి. రాజీవ్ గారు ఎన్నో రోల్స్ చేశారు. మీరు ఏ షేడ్ చూపించినా మేము ఎందుకు కనెక్ట్ అయిపోతామండి. సో తెరచాప యాక్సెప్ట్ చేయడానికి అసలు ఏంటి ఈ స్టోరీ, మిమ్మల్ని ఎలాగా ఎక్సైట్కి గురి చేసింది, ఏ విధంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోత, ఆ కోత నన్ను బాగా ఎక్సైట్ చేసింది. ఓ అని కొట్టు ఓడలు పట్టుకొని. అదే జార్జ్ ఆఫ్ ది జంగిల్ అని మా డైరెక్టర్, సారీ జోయల్ జార్జ్, ఆయన వచ్చి కథ చెప్పాడండి. సరదాగా చెప్పాను, ఆయన పేరు జోయల్ జార్జ్, నేను జార్జ్ ఆఫ్ ది జంగిల్ అంటున్నాను. కానీ సో డైరెక్టర్ వచ్చి నాకు కథ చెప్పాడు. సో అరే, ఒక డైరెక్టర్ నన్ను ఇంకో కోణం నుంచి చూసి ఒక క్యారెక్టర్ చెప్తానంటే, ఈ మధ్యకాలంలో మీరు చూసుంటే లక్కీ గారు, అన్ని ఫాదరు, ఇప్పుడు ఫాదరు, అంతకుముందు ఏంటంటే వరుసగా పోలీస్ అంటే పోలీసు, లాయర్ అంటే లాయర్, ఒక బాగా డౌన్ ట్రోడన్ రైతు, బాగా చిటికిపోయిన రైతు అంటే రైతు, గడ్డం పెంచేసి ఇంకోటి అలా ఒక మూసలో వస్తున్న దీంట్లో ఒక ఆయన వచ్చి నన్ను ఒక నెగిటివ్ యాంగిల్లో చూడడం అన్నది, అంటే ఈయన చేయగలుగుతాడు అని నమ్మి రావడం, అది ముందు నాకు బాగా నచ్చింది. ప్లస్ కథ ఎప్పుడైతే చెప్పాడో, ప్లస్ దాంట్లో ఉన్న క్యారెక్టరైజేషన్ చెప్పాడు, ఇవి రెండూ నచ్చి బాగుంది. పైగా ఆ టైంలో నవీన్ రాజుని కూడా కలిశాను. వాళ్ళ తపన, సినిమా పట్ల ఉన్న ప్యాషన్, సినిమాని చెయ్యాలి, సినిమా వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి బోల్డ్ అని కష్ట నష్టాలను ఓర్చుకొని ఈ సినిమాని ఈ రోజున మీ ముందుకు తీసుకొస్తున్నారు.
అంటే మామూలుగా మనకు తెలుసు కదండి, అంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటాం. అలా ఈ సినిమా ఇండస్ట్రీలో సినిమా తీసి చూడు, సినిమా రిలీజ్ చేసి చూడు అని పాపం వీళ్ళకి బోల్డని కష్టాలు, కష్టపడుతున్నారు, కష్టపడ్డారు అప్పుడు కూడా. అది ఈ రోజున ఆ ఫలితం 17వ తారీఖు రేపు పొద్దున జనం ముందుకు రాబోతుంది. వాళ్ళు చూసి వాళ్ళు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇందులో ఒక్కళ్ళు కాదండి, ఎవ్రీవన్, ప్రతి క్యారెక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. రైట్ ఫ్రమ్ అశోక్ దగ్గర నుంచి, నాగి దగ్గర నుంచి, నాగమహేష్ గారి దగ్గర నుంచి, పృథ్వీ గారి దగ్గర నుంచి, అలాగే పూజా సుహాసిని గారి దగ్గర నుంచి, జగదీష్ దగ్గర నుంచి, రాజేష్ దగ్గర నుంచి, మా రాకీ, మా తొంటరి రాకీ దగ్గర నుంచి, అదేదో యా తొంటరి రాకీనే అన్నట్టుగా, తొంటరి రాకీ దగ్గర నుంచి, అలాగే హీరోయిన్ శ్రీలు దగ్గర నుంచి అందరూ ఎవ్రీవన్ వాళ్ళు వాళ్ళ పరిధిలో బాగా పర్ఫామ్ చేశారు అండ్ కష్టపడ్డారు. అండ్ టెక్నీషియన్స్ కూడా ఈవెన్ మాకు ఈ సినిమాకు వర్క్ చేసిన అజీమ్ గారు కానివ్వండి, డిఓపి, అలాగే వెంకట్ గారు కానివ్వండి, వాళ్ళిద్దరు కూడా చాలా బాగా ఫోటోగ్రఫీ కూడా వాళ్ళకి స్కోప్ ఉంది, అవన్నీ కూడా బాగా చూపించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఎంఎల్ రాజా గారు, ఆయన కూడా చాలా బాగా, అంటే మీరు ట్రైలర్లో చూసింది కొంత భాగమే, సినిమాలో అసలు ప్రతి సీన్ని బహుశా 40%, 50%, లేకపోతే 60% యాక్ట్ చేసి ఉంటే దాని మిగతాది హైలైట్ చేయడానికి, అంటే లిఫ్ట్ చేయడానికి ఆయన మ్యూజిక్ కూడా బాగా తోడ్పడింది. ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కూడా, అంటే మ్యాక్సిమం న్యాచురల్ లొకేషన్లో చేయడానికి ట్రై చేసాం, బట్ కొన్ని కావాల్సి వచ్చింది ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఆ డైరెక్టర్ కూడా వాళ్ళు బాగా చేశారు. ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా ఎవరు డిజైన్ చేసుకున్నారో తెలియదు. నువ్వే డిజైన్ చేసుకున్నావు లేదా? అమూల్య అని కొత్తగా కానీ అమూల్య గారు. సో ఆవిడ కూడా చాలా ప్యాషనెట్గా చేశారు. ఎందుకంటే రగ్గడ్గా ఉండే కాస్ట్యూమ్సే కావచ్చు, కానీ అది చూస్ చేసుకోవడంలో కొన్నిసార్లు బ్యాక్ డ్రాప్లో కొన్ని కలర్స్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవన్నీ మీరు చూస్తే బాగా ఉంటుంది. వాళ్ళ కలర్స్ అవన్నీ, ఆ టైం పీరియడ్ అవన్నీ కూడా తీసుకురావడం, ఈచ్ క్యారెక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్. ఈవెన్ ఇక్కడ కూడా క్యారీ చేశారు కదా ఆ గెటప్ చక్కగా. అంటే ఇద్దరికి అనిపిస్తుంది. గడ్డం లేదు కదండి, ఆ. అందుకని మేమే అని చెప్పడానికి ఓకే ఓకే సూపర్. అసలు కాస్ట్యూమ్ దొరికినట్టు గడ్డం కూడా దొరుకుతుంది కదా, తెచ్చుకోపోయి. గడ్డ దొరుకుతుందనే పెద్ద వద్దులేండి, మళ్ళీ నవ్వినప్పుడు పడిపోతే కరెక్టే. అదో ఇబ్బంది, నవ్వితే అది ఎప్పుడు ఊడిపోతున్నా నవ్వుతుండాలి. యా. సో మిమ్మల్ని బాగా పొగుడుతున్నారు సార్, మరి ఏం చేశారో మీరేంటి సెట్స్ లో? మమ్మల్ని అందరూ మామూలుగా అడిగారు, మీరు మాత్రం సో రాకీ మీరేంటని మీరు ఆయన రాకీని ఇమిటేట్ చేస్తున్నా నేను. అలా అయితే okay. రాకీ గారిని ఇమిటేట్ చేస్తున్నా. ఆయనకి ఈ షేడ్ నచ్చుతుందేమో అనుకుంటున్నా. మీరు రాకముందు ఒంటరి రాకి, మీరు వచ్చాక తొంటరి రాకి అయ్యాడు. ఆ first కాదు, నువ్వు ఇప్పుడు మామూలు జబర్దస్త్ కాదు. ఎవరో ఒకరిని వేసుకుంటారు కానీ ఇక్కడ ఏంటి యాంకర్ ని కలిపేస్తున్నారు అక్కడ. It's not good, it's not మీరు fair. ఎలా చేస్తున్నారు అది చూడండి, ఏళ్ళు ఇలా అంటాడు, మీరు ఇద్దరు ఇలా అంటున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. నార్మల్గా కూర్చో. సరే ఓకే మాలో ఇన్ని షేడ్స్ కనిపిస్తున్నాయా? చెప్పండి, మీ షేడ్ ఎలా ఉండబోతుంది అసలు ఇంతకి? మీరు చెప్పు రాకీ, ఊరికే చూస్తున్నాను నేను ఇంకా. సార్ మాట్లాడు రవి. మాట్లాడుతున్నాను. అది సరే ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్ల కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అని అడిగానయ్యా? అంటే ఇప్పటి వరకు మామూలుగా ఫ్యామిలీలో చిన్న కొడుకు లేదంటే స్టూడెంట్ అట్లా చూసారు. ఇందులో ఏంటంటే ఫ్యామిలీ ఉండదు, అలా అని చెప్పి నేను చదువుకోను, ఇంకా వేటకి వెళ్తూ ఉంటాను అనమాట. స్టోరీ మొత్తం చేపల వేట సార్, చేపల వేట. ఓకే పాపల వేట అంటున్నారు. చేపల వేటకి వెళ్తూ ఉంటాం. ఇది కూడా నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సో సెట్స్ లో కూడా ఇలాగే అల్లరి అల్లరిగా మిమ్మల్ని ఏడిపిస్తూ అందరూ. ఉంటుందండి. రాజు గారు బాగా ఏడిపించినట్టున్నారుగా. రాజు సార్ అంటే రాజు సార్తో నారప్ప చేసాం కదా, మామ క్యారెక్టర్ సార్. నాకు నారప్ప నుంచి తెలుసు కదా, ఓకే, ఓకే. చిన్న కుర్రాడి దగ్గర నుంచి తెలుసు. అందుకని ఇప్పుడు గడ్డ వచ్చేసింది, ఏమేం చేస్తున్నాడా తొంటర పనులు అని డౌట్ వచ్చి అలా అడిగాను అంతే. వెరీ కేరింగ్ సార్. కలేష్ గారు, సో ఓవరాల్గా టీం అయితే చాలా ఎనర్జెటిక్గా, నాకు తెలిసి మీకు బాగా సపోర్టివ్ టీం దొరికింది అనిపిస్తుంది. వాట్ యు సే అబౌట్ టీమ్ అండి? మంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సీనియర్ యాక్టర్స్ మామూలుగా కొత్త సినిమాలకి సరిగ్గా సపోర్ట్ చేయరంటారు. మా సినిమాకి అయితే అందరూ బాగా సపోర్ట్ చేసి అలా మోసారు.
వెయిట్ చేస్తున్నాం 17th కోసం వెయిట్ చేస్తాం. ఎస్. సో వెరీ ఇంప్రెసివ్ థింగ్ ఆడియన్స్ క్యారీ చేస్తారు ఈ సినిమా నుండి అంటే ఏంటిది ఆఫ్టర్ వాచింగ్? అన్ని ఎమోషన్, కామెడీ అన్నీ క్యారీ చేస్తారండి. ఇలాంటి ఒక స్టోరీకి ఆబ్వియస్లీ ఒక నేటివిటీ, ఒక సీరియస్నెస్ అండ్ మీరు చెప్పినట్టు చాలా రాగా ఆ లుక్స్ కూడా అంటే ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకో ఉన్నారు. మీ క్యారెక్టర్ విషయానికి వస్తే మీరు ఓటీటీస్లో అదరగొడుతున్నారు, బిగ్ స్క్రీన్ కావచ్చు అదరగొట్టేస్తున్నారు. సో ఇక్కడ ఆ ఎమోషనల్ ప్రెప్ ఏ విధంగా ఉండింది? బికాజ్ యూ సెట్ లైక్ ప్రీవియస్ స్టోరీస్కి చూసుకున్నట్లయితే క్యారెక్టర్స్కి ఇక్కడ నెగటివ్ షేడ్ని చూపించారు మిమ్మల్ని. సో ఎమోషనలీ ఎట్లా ఉండే మీ ప్రిప్? అస్సలు నేను ప్రిపరేషన్ నాకు నా వైపు నుంచి అవసరం లేకుండా డైరెక్టర్ మొత్తం అంతా ఎప్పుడైతే రాసుకున్నాడో ఆ ప్రతి లైన్లోనూ స్క్రీన్ ప్లేలోనూ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ దేర్. నేను వచ్చి ఆయన చెప్పింది అర్థం చేసుకొని చేస్తే చాలు. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. నేను ఓన్లీ థింగ్ ఈజ్ ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే. ముందుగా నేను ఇలా ప్రిపేర్ అయ్యాను అలా అలా కాదు, కొన్నిసార్లు కావాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ మొత్తం అంతా నీట్గా రాసుకున్నాడు కాబట్టి నాకు అంతగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఒకళ్ళు నేను చేసే పనిలో కూడా కొన్నిసార్లు చెప్పి ఇలా అంటే ఇలా చెయ్యాలి, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ప్రతిదీ డీటెయిల్ రాసుకొని ఉన్నప్పుడు ఇంకా పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇచ్చేసారు మొత్తం. ఓన్లీ థింగ్ ఇస్ నేను అది అర్థం చేసుకొని చేయాలంతే. సో అంత డీటెయిలింగ్ ఉంది డైరెక్టర్ వైపు నుంచి. డైరెక్టర్ ఆయనే డైలాగులు రాశాడు కాబట్టి. సో ఆయన ఇంకొక రైటర్ ఇద్దరు కలిసి మనోజ్ కుమార్ కదా, మనోజ్ కుమార్ మధ్య మనోజ్ మిద్దే సారీ. ఇప్పుడు ఆ మనోజ్ కుమార్ గారు నన్ను మీదకి తీసుకెళ్ళి ఏం చేస్తాడో మధ్య నన్ను మనోజ్ గారు ఏమనుకోకండి, మిద్దెని పోయి మధ్య అన్నాను, సారీ. సో మిద్దె మనోజ్ కుమార్ గారు ఆయన కూడా బాగా రాశారు, సాంగ్స్ కూడా రాశాడు ఆయన. సో ఎప్పుడైతే మొత్తం అంతా మీకు సబ్స్టెన్స్ రాసిందో ఒక యాక్టర్కి అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. సో నా పని కూడా చాలా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చేయడానికి తోడ్పడింది. ఈ సినిమాలో ఎక్కువ స్ట్రెయిన్ ఎవరయ్యారంటే ఇదిగోండి హీరో, ఈ రాకీ, వీళ్ళంతా ఏంటంటే పడవలు మోసుకుంటూ, తెడ్లు వేసుకుంటూ, వలలు మోసుకుంటూ రావడం, కష్టపడడం, ఎండలో తిరగడం, ఇసుకల్లో పొరలడం, ఆ నీళ్లలో కొట్టుకోవడం, ఒడ్డు మీద పరిగెత్తడం, ఇసుకల్లో పరిగెత్తడం అంటే ఇంకా కష్టం. అది ఎండాకాలంలో కింద కాలుతుంటుంది, సల కాలుతూ ఉంటుంది. చెప్పులు వేసుకొని పరిగెత్తలేరు, చెప్పులు తీసే పరిగెత్తాలి. అలాంటిది వీళ్ళంతా చెప్పులు తీసి పరిగెత్తినప్పుడు ఇవన్నీ చాలా చాలా కష్టమైన జాబ్. అన్నీ వీళ్ళంతా అలాంటి బాధలను కూడా ఓర్చుకొని చేశారు. అండ్ ఈవెన్ పడవ మీద సముద్రంలోకి వెళ్ళడం అంటే మాటలు కాదు. అవేం అలలకి అలా ఎత్తేస్తూ ఉంటుంది. ఆ నించొని ముందు చాలా ఏదో మనం హీరోయిక్గా నించోవాలనుకుంటాం, పొరపాటున అలా అని ఎత్తేస్తే మీకు బ్యాలెన్స్ అవుట్ అయితే నీళ్ళలోకే ఉంటారు. సో అలాంటివి కూడా రిస్కులు తీసుకొని కూడా చేశారు వీళ్ళు సముద్రంలోకి. అండ్ కొన్ని చాలా మీకు మా నవీన్ రాజు తీసుకున్న రిస్క్ అంతా ఇంత కాదు. ఎస్పెషలీ మీరు ట్రైలర్ చూసింటే అండర్ వాటర్లో హీరోయిన్ తోటి మునిగాడు కదా, అది ఎంత రిస్క్ చెప్పండి హీరోయిన్ తోటి. నవీన్ గారు మీరు చెప్పాలి అసలు. మీరేంటండి అంత అమాయకంగా యా అంటున్నారు? భలేవారే, అండర్ వాటర్లో హీరోయిన్ ఉంది కాబట్టి నీళ్ళలోకి వెళ్ళాడు, లేకపోతే పొరపాటున కూడా వెళ్ళేవాడు కాదు. ఏమండి నిజమే అండి. బట్ అంటే ఎక్కడ లొకేషన్, ఏ ఏరియాలో? అంటే కంప్లీట్ బీచ్. ఇది మంచిగా అడిగారు. పంపాదిపేట అని. సో ఆ విలేజ్ పీపుల్ కానీ వేమవరం కానీ అంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఈ సినిమా ఎక్కడి వరకు వచ్చేది కాదు. అంటే ఊరు మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. ఆ ఊరు వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ గారు మేము కానీ 2 months అక్కడ మేము ఏదో చెప్తున్నాం, రీసెర్చ్ చేసాం, అది చేసాం, ఇది చేసాం అని. బట్ వాళ్ళు మన గురించి ఒక సినిమా తీస్తున్నారని చెప్పి కంప్లీట్ విలేజ్ మొత్తం మీకు గమనిస్తే సినిమాలో చాలా వరకు ఇలాంటి కథల్లో ఫ్రేమ్ పెడితే 30-40 మంది ఉండాలి. ఫ్రేమ్ పెడితే 50 members 100 members కంపల్సరీగా ఉండాలి. ఆ ఊర్లో ఉన్న ముసలాం నుంచి చిన్న బాబు నుంచి ప్రతి ఒక్కరు మన సినిమాలో ఉన్నారు. బ్యాక్గ్రౌండ్లో ఆల్మోస్ట్ 80% పీపుల్ మన సినిమాలో కనపడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇప్పుడు 17th సినిమా వస్తుందంటే వాళ్ళు ఎగ్జైటింగ్ ఉన్నారు. ఏంటంటే మమ్మల్ని మేము చూసుకోవచ్చు, మా వాళ్ళు రేపు ఉన్నా లేకపోయినా సినిమాలో కనపడతారు. సో ఇలాంటి జోనర్లో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే విలేజెస్ కానీ, విలేజ్ జోనర్ మూవీస్ కానీ, ఇలాంటి జోనర్
వితౌట్ పీపుల్ సపోర్ట్ లేకపోతే మన సినిమా కంప్లీట్ చేయలేం, అది ఎంత డబ్బులు ఇచ్చినా కూడా. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఈ జోన్రా అనగానే ఆబ్వియస్లీ విలేజ్ సపోర్ట్ ఉండాలి అండ్ అలాగే మీరు ఒక ఫిషర్మ్యాన్ లైఫ్ స్టైల్ని అక్కడ చూపించారు. ఐ మీన్ సో వాళ్ళ కష్టాలు వాళ్ళ వర్క్ ఏ విధంగా ఉంటుందని చూపించారు. సో అది మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేదు. దెన్ హౌ యూ మేనేజ్ యువర్ సెల్ఫ్ లైక్ నిజంగానే రాజీవ్ గారు చెప్పినట్టు అది నిజమైన కష్టమైన పనే ఆ జాబ్ చేయడం కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ అసలు దానికి ఎలా ఉండే ప్రెప్? దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవరికి చెప్పాలంటే డైరెక్టర్కి చెప్పాలి. ఎందుకంటే తన ఐడియా ఏంటంటే అంటే మేము బిఫోర్ చాలా డిస్కషన్స్ చేసుకున్నాం. మేమేమనుకున్నాం 2 months వెళ్ళి అక్కడే ఉండిపోదాం, అక్కడే సముద్రం దగ్గర ఒక చిన్న గుడిసె తీసుకుని నేను, డైరెక్టర్, టీము, రైటరు అక్కడే ఉండిపోయాం. వాళ్ళతో పాటు వలలు అల్లుకుంటూ, వాళ్ళతో పాటు ఫిషింగ్కి వెళ్తూ. అంటే లిటరల్గా ఎలా అయిపోయింది, 2 monthsలో ప్రతి షాప్కి ప్రతి గల్లీకి మేము తెలుసు. కంప్లీట్ అందరితో ఒక కనెక్టివిటీ బాండ్ స్టార్ట్ అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే మాకు ఈజీ అయింది. అండ్ వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే మేమిద్దరం ఒక ఛాలెంజింగ్ ఏం తీసుకున్నాం అంటే, ఒకటి నన్ను యాక్సెప్ట్ చేయాలి. చాలామంది హీరోలు ఉన్నప్పుడు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు, చేయాలంటే సబ్జెక్ట్ హీరో అయి ఉండాలి, ఆ జోనర్ హీరో అయి ఉండాలి. సో దానికి నేను యాప్ట్ అయితే ఆబ్వియస్గా మనకు వచ్చే అప్రిషియేషన్ వేరే ఉంటుంది. అది ఫస్ట్ మేము నమ్మాం. కథ ఈ 2 తీసుకెళ్ళాలి అంటే ఏదో వచ్చేసాం హీరో అనగానే వచ్చి క్యారెక్టర్ చేస్తానంటే అవ్వదు. ఖచ్చితంగా మనం అందులో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఓన్ చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అలాగే టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్ కానీ మేము కానీ బిఫోర్ వెళ్ళి అక్కడ అందరితో మింగిల్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్ అది కనపడుతుంది. ఎవ్వరు కొత్త యాక్టర్ కాదు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే ఉన్నారు అన్నట్టు అది. అండ్ దట్టు రాజు సార్ లాంటి వాళ్ళు వచ్చి చిన్నోళ్ళుగా చేస్తున్నారు అన్నట్టు కాకుండా మాకు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇది ఇంత పెద్ద సినిమా అయింది. దానికి ఎప్పటికీ నేను రుణపడి ఉండాలి. అంటే నాగమహేష్ గారు కానీ రాజీవ్ సార్, ఎస్పెషలీ నాగమహేష్ గారు మా ఫాదర్ రోల్లో కంప్లీట్ అది సినిమాలో ఫస్ట్ హాఫ్ వెరీ కీ ఆయన. అట్ ది సేమ్ టైం సార్ లేకపోతే, ఆనందరాజు అనే క్యారెక్టర్ లేకపోతే తెరచాప అనే సినిమా ఒడ్డుకు వెళ్ళటం కష్టం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి మెయిన్ కీ రోల్లో వీళ్ళు ఉండడం వల్ల ఏమైందంటే మాకు చాలా ఈజీ అయిపోయింది. సింపుల్గా ఇంత పెద్ద కథ తీసేసాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి కథలు చేయాలంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము. అసలు అది హైలీ ఇంపాసిబుల్. దట్టు ఇలాంటి కథల్ని నమ్మాలి. అంటే ఎందుకంటే జనాలకి చాలా సినిమాలు తీసేస్తాం. నేనేమంటానంటే మనం కొన్ని సినిమాలు చేసిన పర్లేదు కానీ ఇలాంటి కథలు చెప్పాలి, ఆడియన్స్కి తెలియాలి, వీళ్ళ లైఫ్లు తెలియాలి. విలేజెస్ స్టోరీస్ కానీ, ఫిషర్మ్యాన్ లైఫ్ కానీ, కొన్ని జోనర్స్ ఉన్నాయి. ఈ ఖచ్చితంగా ఎవరో ఒకరు ప్రయోగం చేయాలి, అది జనాలకు వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి మా వాళ్ళకి ఇంకా బూస్టప్ వస్తుంది. ఓకే పెద్ద సినిమాలే కాదు, ఇలాంటి జోనర్స్తో వెళ్తే మమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేస్తారని ఇలాంటి జోనర్కి ఇప్పుడు మాకు బడ్జెట్ కొంచెం ఎక్స్టెండ్ అయింది. బట్ స్టిల్ ప్రొడ్యూసర్ గారు కేవలం కథను నమ్మి, మా అందరిని నమ్మి రిస్క్ అయినా కూడా చేశారు. ఈరోజు అందరు చూసి ఇందాడు కూడా చాలామంది అంటున్నారు ఇంత పెద్ద, కొంతమంది ఇంటర్వ్యూస్లో ఏం చేస్తున్నట్టు ఎవ్రీ ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నారు, ఫ్రేము షార్ట్ గురించి కూడా మాట్లాడుతూ మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనం కష్టపడింది గుర్తిస్తున్నారు. అండ్ ఇంకోసారి ఏం చెప్తున్నా రాజు సార్ లాంటి వాళ్ళు సీనియర్స్ ఉండబట్టి ఒక చిన్న కథ ఈరోజు ఒక పెద్ద సముద్రం అయింది. దానికి ఆల్వేస్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మేమందరం యాక్చువల్లీ 17 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో చేస్తానంటే 16 తర్వాత అన్నాను. ఓకే, సో ఓవరాల్గా మీకు ఎలా అనిపిస్తుంది, ఒక మత్స్యకారుని లైఫ్ ఎలా ఉంటుంది? నేనైతే చాలా గర్వంగా ఉన్నానండి. అంటే యాక్టర్గా ఎన్నన్నా చేయొచ్చు, వాళ్ళ లైఫ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ చూపించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అంటే ఒక మంచి కథ చేశాను. తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఇదైతే ఒక స్పెషల్ ప్లేస్లో ఉంటుంది. అంటే ఈ మూవీ అయితే నాకు. అండ్ దిస్ క్వశ్చన్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. రాజీవ్ గారిని వదిలేసి ఆన్ అండ్ ఆఫ్ నేను చూసిన ఆయన ఎనర్జీ కావచ్చు, మిమ్మల్ని నేను అంటే ఇట్స్ ఏమంటారు న్యాచురల్గా చెప్తున్నాను, లైక్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ యూ. న్యాచురల్గా లైక్ కొత్త వాళ్ళు పాత వాళ్ళని కాదు, మీ ఎనర్జీ, మీ పాజిటివ్ ఆరా అనేది చాలా బాగుంది. అంటే వెరీ ఎంకరేజింగ్ అనిపిస్తూ ఉంది. అండ్ ఆబ్వియస్లీ స్క్రీన్లో కూడా మేము మిమ్మల్ని చూడగానే అలా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం. సో ఇన్ని బెస్ట్ థింగ్స్ మేము స్క్రీన్లోనే చూడగలుగుతున్నాం. లక్కీలీ నేను ఇంటర్వ్యూ వల్ల ఇది కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, లైక్ ఆఫ్ స్క్రీన్. సో మీరు సెట్స్లో అసలు రాజీవ్ గారితో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించి, లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ టేక్ వన్ థింగ్ ఫ్రమ్ ద రాజీవ్ గారు అంటే ఏం తీసుకుంటారు? దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ లైక్. నేనైతే అంటే
డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటారు కదండి. సో అదండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షో ఒకటి చేసామండి మేము. నాగి, నేను, సార్ కలిపి షో చేసాం. చేస్తే సారు పాపం ఒక పావు కిలో మటన్ ఏదో తెచ్చుకుంటే మేము వెళ్ళి తినేసేవాళ్ళం అన్నమాట. అంటే అలా ఉండేది. కట్ చేస్తే ఆఫ్ స్క్రీన్ అండి. ఆఫ్ స్క్రీన్ అమలాపురంలో చిన్నమల్లేశ్వర స్వామి టెంపుల్ అని ఒకటి ఉంటుంది. జస్ట్ మామూలుగా సరే వెళ్ళి దండం పెట్టుకుందని చెప్పేసి అడిగమాట. నేను అక్కడ ఉన్న అడిగితే సార్ అసలు ఏం ఆలోచించకుండా పదని చెప్పేసి వచ్చి అక్కడ ఎంతమంది అయితే వచ్చారో అంతమంది కూడా ఓపికతో ఫోటోలు ఇచ్చి నేను మళ్ళీ వస్తాను, నాకు బాగా నచ్చింది, మీ ట్రీట్మెంట్ బాగా నచ్చింది అని చెప్పేసి బేసిక్గా ఎవరు చెప్పరు కదండి. ఆ ట్రీట్మెంట్ అయ్యి నచ్చి నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ దర్శించుకుంటాను అని చెప్పారండి. సో ఆన్ స్క్రీన్ అలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే డౌన్ టు ఎర్త్ అన్నమాట. సో అది ఆయన నుంచి నేనైతే నేర్చుకుంటాను. అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగుండాలంటారు కదా. సో అదైతే సో నేనైతే సింపుల్గా చెప్తాను. నేను ఇన్ని ఇయర్స్ స్ట్రగుల్ ఒక ఎత్తు అయితే, ఈ సినిమా తర్వాత వీళ్ళు ఇచ్చిన సపోర్ట్తో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. నటుడుగా నన్ను యాక్సెప్ట్ చేశారని, అంటే ఇంత సీనియర్స్ ముందు వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు రేపు ఇండస్ట్రీ కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత అఫ్కోర్స్ చిన్న సినిమా అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఉన్నప్పుడు షెడ్యూల్ గ్యాప్ వచ్చింది. డైరెక్టర్కి నాకు ఏం అర్థం కావట్లేదు. మేమిద్దరం ఒకటే అనుకున్నాం, ఓకే ఇప్పుడు దాకా జరిగిందని ఒక చిన్న రఫ్ కట్ వేసి తీసుకొద్దాం అని చెప్పి సెకండ్ షెడ్యూల్ అప్పుడు సార్ వచ్చారు. హైదరాబాద్లో పెట్టాం. 2 minutes 1.5 minutes ఆ కట్ చూశారు. ప్రొడ్యూసర్ గారిని పిలిచి ఒకటే చెప్పారు, మీ వాళ్ళు ఎలాంటి సినిమా తీస్తున్నారు తెలుసా, పెద్ద సినిమా తీస్తున్నారు వీళ్ళు, మీకు గుర్తుందో లేదో, వీళ్ళు పిల్లలు అనుకున్నావు, వీళ్ళు మామూలు కాదు, పెద్ద సినిమా తీసేస్తున్నారు. నేను కూడా మా అబ్బాయితో సినిమా చేశాను, నాకు తెలుసు, కానీ ఇట్లాంటి వాళ్ళు ఉండడం మామూలు విషయం కాదు, అంటే ప్యాషనెట్గా ఇంత పెద్ద సినిమా తీశారంటే సీరియస్ చెప్తున్నాం. ఆ రోజు మా ఇద్దరికి వచ్చిన అది స్ట్రెంగ్త్ స్టిల్ ఈరోజు ఇక్కడ కూర్చుని ఆయనతో పాటు నేను మాట్లాడగలిగే వరకు తీసుకొచ్చింది సార్. అంటే నేను ఎప్పుడు అనలేదు సీరియస్లీ. అంటే మీకు తెలియదు కానీ మీరు నవ్వుతూ ఇలా అన్నా మాలాంటి యంగ్ పీపుల్కి ఏంటంటే అది చాలా ఎనర్జీ, చాలా ఎనర్జీ. దట్టు మేము ఇంత పెద్ద ప్రాజెక్ట్ మోస్తున్నప్పుడు ఏంటంటే చాలా భయాలు ఉంటాయి, బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డైరెక్టర్ ఏదో అనుకుంటాడు, నేనేదో చేయాలనుకుంటా, కొన్నిసార్లు కొన్ని కంఫర్ట్ జోన్ రావు, అడ్జస్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ చిన్న బడ్జెట్స్ కొన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఫస్ట్ మనల్ని ఎవడు బిలీవ్ చేయడు. ఈవెన్ ఆన్ సెట్లో కూడా ఎలా ఉంటుందంటే మేము తీసేది ఫిషర్మెన్ లైఫ్, 3 క్యారెక్టర్స్ ఉంటాయి, నాది 3 షేడ్స్. ఎలా ఉండేదంటే సడన్గా మాస్ లుక్ వేస్తాం. ఇప్పుడు డైరెక్టర్కి నాకు ఏదో వస్తుంది, ఏదో షార్ట్ ఉంటుంది ఎప్పుడో సెకండ్ హాఫ్లో, అది ఎవ్వరికి తెలియదు, మా ఇద్దరికే తెలుస్తుంది. ఎందుకంటే కథకి చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి వెంటనే వైట్ అండ్ వైట్ వేసేస్తాం. చూసేవాళ్ళకి మేమిద్దరం, అంటే మన టీంలో వాళ్ళే చాలామంది వీళ్ళకి పిచ్చి పెట్టిందా, ఏం చేస్తున్నారు వీళ్ళు, అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు, అడ్రస్ మారుతాడు, అంటే ఆ విజన్ అనేది బయటికి తీసుకొచ్చేటప్పుడు కోఆపరేషన్ సరిగ్గా లేకపోతే చేయలేం. బట్ సీనియర్స్ సార్ కానీ ఈవెన్ నామేష్ గారు కానీ కొంతమంది ఎవరైతే మన దాంట్లో చేశారో అస్సలు 1% కూడా, ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు లేదో, ఫస్ట్ షెడ్యూల్ చిన్న చిన్న ఇబ్బందులు జరిగినాయి. సార్తో మేము సరిగ్గా కొత్త వాళ్ళం కదా, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఒక కంగారు ఉంటుంది, సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేము, ఈ భయాలు ఎక్కువ ఉండే. బట్ సెకండ్ టైము హైదరాబాద్లో షూట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆ టీజర్ కట్ చేసి చూసి ప్రొడ్యూసర్ గారు చెప్పారో అందరికీ ధైర్యం వచ్చింది. 1 o'clock బ్రేక్ నాకు ఇప్పటికీ గుర్తుంది సార్. అందరికీ భయం వేస్తుంది, ఒకటే చిన్న షార్ట్ చిన్న సీను, ఇది తీస్తే బ్రేక్కి వెళ్ళిపోవచ్చు, క్యారీవాన్ ఎక్కడో ఉంది. ఇప్పుడు సార్ వెళ్ళి డ్రెస్ మార్చి వస్తే ఇది చేయలేం, మనం అడగలేం, ధైర్యం ఎవరికి లేదు. ఇక్కడ ఎవరన్నా ఉంటే నేను వెళ్ళి ముందు నుంచి వాళ్ళు తిట్లు తినాలన్నా ఏమైనా చేయాలన్నా. సార్ ప్రొడ్యూసర్ గారు కొత్త, మమ్మల్ని లిటరల్గా నమ్మేశారు మా ఇద్దరిని. మేము చెప్పాలని భయపడుతున్నాం, ఏంటి ఇప్పుడు ఏంటి ఏంటి టెన్షన్ ఏంటి కంగారు ఏంటి అన్నారు. ఆల్రెడీ ఆయన మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం లేదు సార్, ఒక చిన్న సీన్ అంతే కదా, ఏం డ్రెస్ తెచ్చేసి సుధీర్ డ్రెస్ తెచ్చేసే అన్నారు. అక్కడే డ్రెస్ మార్చుకున్నారు. ఒక 34 మంది ఉంటారేమో అక్కడ, తీస్తారు వేసేసుకున్నారు. లిటరల్గా సార్ మీరు ఫస్ట్ షెడ్యూల్లో చేసిన అన్ని సీన్స్, అంటే మళ్ళీ తిట్టకండి, బడ్జెట్ ఇష్యూస్ అని చెప్పి ఆ ఒక్క రోజులో చిట్టేసాం. అంటే ఫస్ట్ షెడ్యూల్లో చేసిన సీన్స్ ఇక్కడ తీసిన సీన్స్కి సంబంధం లేదు, ఇంటర్ కట్స్ అని అవని ఇవని. సారే నన్ను పిలిచి ఎంత ఉందో అంత చేస్తాయి, బడ్జెట్ ఇష్యూ ఉంది కదా ఇవాళ ఫినిష్ చేయి, సాయంత్రం వరకు మళ్ళీ 6కి ప్యాకప్ అయిపోయింది. అప్పటికి ఒక చిన్న షార్ట్ ఉంది, ఎప్పుడో మనకి స్క్రీనింగ్ ఉంటుంది కదా, మనకి తోలుబొమ్మలాట అంటారు, అది ఒక చిన్న సీన్ మిస్ అయింది. మళ్ళీ పిలిచి అప్పుడు ఏదో ఉంది కదా చెప్పారు, అది ఉంటే తీసేసేయండి, అక్కడ చైర్లు వేసేయండి కూర్చోబెట్టి. అంటే ఫస్ట్ బిగినింగ్ ఎంత ఇబ్బంది పడ్డామో
ఈరోజు నేను ఆయన పక్కన కూర్చోవడం అనేది నా అదృష్టం. అంటే దట్టు ఇంత మంచి సినిమా అంటే మేము అనుకోవడం వేరండి. ఎవరైనా గొప్ప కథ అనుకుంటాం, చాలా కథలు అనుకుంటాం. ఆ కథను కనుక తీసుకొచ్చి ఇలా రిలీజ్ డేట్ వేసి కూర్చోవడం అంటే వితౌట్ సపోర్ట్ మనం ఏం చేయలేం. దట్టు ఇంత మంచి సినిమాలాగా అది అవ్వడానికి కారణం వీళ్ళు ఇచ్చిన సపోర్టు. ఈరోజు నేను చాలా గర్వంగా చాలా కాన్ఫిడెంట్గా ఏమన్నా మంచి సినిమా తీసాంరా, మనల్ని అయితే గుర్తుపెట్టుకుంటారు రేపు పొద్దున ఎక్కడ చూసినా ఆ మంచి సినిమాల లిస్ట్లో మన సినిమా ఉంటుంది. రియల్లీ గ్రేట్ అండి. సో రాకీ ఏం చెప్తారు, మీరేం చెప్తారు? 1 wordలో చెప్పు. మీది మీకేం చెప్పినా కూడా అన్నావు కాదండి. 1 wordలో అంటే సార్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. నేను ఫస్ట్ నుంచి సార్ని వస్తున్నాను కాబట్టి చాలా నేర్చుకున్నాను. భయపడ చాలా అంటే ఓకే. సో డైరెక్టర్ గారు చాలా విన్నాను అసలు తెరచాప గురించి. ఒక్కొక్కరు ఒక రేంజ్లో అంటే చెప్తున్నారు కథ ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి క్యారెక్టరైజేషన్ అని. ఈ జోన్రాలో మేము కొన్ని మూవీస్ చూస్తున్నాం ఆల్రెడీ. లైక్ ఎక్కువ కూడా ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వడం, ఒక రిలేషన్స్కి వాల్యూ ఇచ్చే విధంగా ఉంటుంది. మరి ఇక్కడ తెరచాప ఏ వాల్యూని ఎక్కువగా క్యారీ చేస్తుంది? మనం కొన్ని మూవీస్లో చూడడం కానీ లేకపోతే లైక్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏ సముద్రంకి వెళ్ళినప్పుడు మనం జస్ట్ ఒకటి బ్యూటీ, సముద్రం, పడవలు, ఆ బ్యూటీ అనేది అది క్యారీ చేస్తుంది. అది ఒక పక్కన పెడితే వీళ్ళ లైఫ్ ఉంటుంది చూసారు. వీళ్ళ లైఫ్ అంటే యాక్చువల్లీ మన మూవీలో కూడా కొన్ని డైలాగ్స్ మనం యూజ్ చేసాం. అంటే యాక్చువల్లీ ఏంటంటే మేము కంప్లీట్ వాళ్ళ రియల్ లైఫ్ స్టోరీని మేము తీసుకున్నాం. ఇందులో రాజీవ్ కనకాల గారిది ఒక డైలాగ్ ఉంది చూసారు, సముద్రంలోకి వెళ్ళేటప్పుడు నీ గుండె అలజడి సంథింగ్ డైలాగ్ ఉంది. అది వాళ్ళు చెప్పారు, మేమే అడిగామంటే వాళ్ళని మనం లిటరల్లీ మనం కొంచెం పర్సనల్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా సరే ఇన్ కేస్ ఇలా లోపలికి వెళ్తే ఈ అంటే చేపల వేటకి లోపలికి వెళ్తే తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. అది యాక్చువల్లీ ఇప్పుడు అది బేస్ చేసి యాక్చువల్గా అంటే మనం ఈ కాన్సెప్ట్ అనేది తీయకుండా టు బి ఫ్రాంక్ చెప్పాలి, మార్కెట్కి వెళ్తాం కదా మనం, చేపల మార్కెట్కి వెళ్తాం, వాళ్ళు 150 చెప్తారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనం బేరం ఆడతాం, 100కి రాదని అడుగుతాం మనం. అప్పుడు మనం ఒక డైలాగ్ యూజ్ చేసామండి మూవీలో. ఏంటంటే అంటే అది నేను రియలైజ్ అయ్యి యాక్చువల్లీ పర్సనల్లీ నేను రియలైజ్ అయ్యి అది నేను మూవీలో పెట్టాను. అది యాక్చువల్లీ ఏంటంటే మనం అక్కడ బేరం ఆడేది నిజంగా చేపల మీద కదా, వాళ్ళ లైఫ్ మీదే కదా. అది ఎందుకంటే వాళ్ళంత రిస్క్ చేసి వెళ్ళి వచ్చి వస్తారో లేదో తెలీదు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మనం ఆఫ్టర్ ఆల్ కింద ఇచ్చేస్తుంది, 100కి ఇచ్చేస్తుందా, 50కి ఇచ్చి మనం వాళ్ళని ట్రీట్ చేసేది మనం చేపలు అనేసరికి వెరీ డౌన్ అంటే పక్కెళ్ళు అదొకటి ఉంటుంది చూసారా మనకి. సో ఇది కాదు యాక్చువల్లీ వాళ్ళు నిజంగా చాలా గోల్డెన్ హార్ట్స్ అండి. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు వన్స్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఈవెన్ మన ఫార్మర్స్ ఎలా అయితే అంటే వాళ్ళు లేకపోతే మనకి ఫుడ్ రాదన్నట్టు వీళ్ళు అంతే రిస్క్ తీసుకుంటున్నారు. వాళ్ళ పర్సనల్ ఎమోషన్స్ కానివ్వండి ఏదైనా సరే. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు గంగమ్మ తల్లిని పూజించే విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళ ఓన్ మదర్, సొంత అమ్మని ఇప్పుడు మనం ఎలా మన మదర్స్ని ట్రీట్ చేస్తామో, కోపం అయితే కోపం సేమ్ అలానే వాళ్ళు ట్రీట్ చేస్తారు. తిడతారు నిజంగానే, వాళ్ళు తిడతారు, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ చెప్తారు అండ్ ఓన్ చేసుకుంటారు వాళ్ళు కంప్లీట్గా. సో మమ్మల్ని కూడా అలానే ఓన్ చేసుకున్నారు, వాళ్ళ ఎమోషన్స్ మనం కంప్లీట్ ఇందులో చూపించామన్నమాట. సూపర్ అండి, చాలా కొత్త విషయం చెప్పారు. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం వింటున్నా, గంగమ్మతో వాళ్ళు అలా మాట్లాడతారు. అదే అవును, అంటే పూజ చేయడం వేరు, మనం ఆ గాడ్కి కనెక్ట్ అయ్యి ఉండడం వేరు. అవును. రియలీ గ్రేట్. సో పూజ గారు ఏంటి ఇంత బ్రైట్గా ఉన్నారు, అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సాఫ్ట్ అండ్ స్వీట్గా ఉంటుందండి. ఇక్కడ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుతున్నట్టున్నారు. ఓకే. క్లాసికల్ టీచర్ అండి దీంట్లో. ఆహా. చాలా అందంగా ఉంటుంది అండ్ బ్యాక్ ఎండ్లో సపోర్టివ్గా ఉంటుంది అనమాట. యా. సో క్లాసికల్ టీచర్ ఆ ఏరియాలో అంటే తను మీరు అక్కడ నేర్పిస్తున్నారా వాళ్ళ పిల్లలకి? నేను అక్కడ పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను అనమాట. సో నేర్చుకున్నారా క్లాసికల్ డాన్స్? నేర్చుకున్నారా? ఓ సూపర్, నైస్ అండి. సో వీఆర్ ఎక్సైటెడ్ టు సీ యాక్చువల్లీ. కంప్లీట్ ఫిలింలో నాకు ఇంకోటి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ నిజంగా ఎవరి డెడికేషన్ వాళ్ళు, టు బి ఫ్రాంక్ చెప్పండి, ఈవెన్ హీరోయిన్స్ ఇద్దరు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఎందుకంటే మనకి ఇసుకలో మనం నడిచేటప్పుడు మనం నార్మల్గా నడిచే ఒక బాడీ వెయిట్ కన్నా ఇది యాక్చువల్ డబుల్ ఎనర్జీ పెట్టాలి ఖచ్చితంగా. సో ఇంకోటి క్యారవాన్ ఎక్కడో ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ సెట్ అంటే ఎక్కడైతే షార్ట్ ఉంటుందో అక్కడ రావడానికి ఆ నడిచేసరికి సగం అయిపోతుంది ఎనర్జీ నిజంగా.
అక్కడే సగం అయిపోతుంది. మళ్ళీ అదే ఫ్రెష్‌నెస్ మెయింటైన్ చేయాలి ఫేస్‌లో. సో, ఇది అంతా చాలా బాగా చేశారు. ఇంకోటి యాస్ ఏ డెబ్యూ డైరెక్టర్ నాకేంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఈవెన్ ప్యాడింగ్ అనే కాదు, ఒక ఫ్రేమ్ అలా పెట్టి ఏదో సో అండ్ సో ఒక ఏమంటారు సీన్ చెప్పి వాళ్ళు అక్కడికి వచ్చి యాక్ట్ చేసేసరికి నేను హ్యాపీ. ఇబ్బంది పడలేదు నేనెక్కడ. ఇది ఇది ఎందుకు పెట్టాను, లేకపోతే ఈ సీను రీటేక్స్ అదేం లేదు. రీటేక్స్ వచ్చాయి. అది జస్ట్ దేనికంటే ఫ్రేమింగ్ మార్క్స్ సెట్ చేసుకోవడానికి తప్ప ఏ యాక్టర్ పరంగా కూడా వాళ్ళు బాగా చేయకపోవడం, లేకపోతే డైలాగ్స్ వాటి వల్ల అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే నాకు రాలేదు. ఈవెన్ ఎవరు ఇట్స్ అండ్ ఎవరీ ఇప్పుడు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీని అంటే ఓన్ చేసుకున్నారు. వాళ్ళు అసలు నిజంగా లక్కీ కదండి నేను కూడా. యాస్ ఏ డెబ్యూ డైరెక్టర్‌గా అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళందరూ వచ్చేసి ఈవెన్ నాగమేష్ గారు ఆయనది ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ యాక్చువల్లీ ఆయన ఉండాల్సిన అవసరం లేదు. అసలు పర్సనే ఉండాల్సిన అవసరం లేదు అక్కడ. బట్ స్టిల్ కెమెరా ఉండే షాట్ కన్నా నియర్లీ ఒక 200 మీటర్స్, 300 మీటర్స్ ఆయన జనాలతో పాటు వెళ్ళిపోయారు. ఈవినింగ్ షాట్ అది. ఆయన ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అదే రోజు ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆయన తిరిగి వచ్చే కట్ చెప్పేసాము. ప్యాకప్ అయిపోయింది. సార్ వచ్చారు. వచ్చేసి బ్రదర్ ఉన్నారు అప్పుడు. సో, వచ్చేసి ఎమోషనల్ అయిపోయారు కంప్లీట్‌గా. అంటే కనెక్టెడ్ అయిపోయారండి. అందరూ కనెక్ట్ అయిపోయారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఏంటంటే ఇప్పుడు మనోళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఇప్పుడు యూత్ వీళ్ళు అనేసరికి వీళ్ళు తిరిగి ఒక ట్రెండీ సొసైటీలో ఉన్నారు కదా కంప్లీట్‌గా. మళ్ళీ ఒక జోనర్‌కి వచ్చేసరికి అదే క్యారెక్టర్‌లో ఉండిపోవడం అనేది అది ఇట్స్ బాగుంది. అందరూ చాలా బాగా చేశారు. ఈవెన్ వండర్‌ఫుల్. యాహ్! మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి అది? మన రాజేష్ భూపతి అని. ఆహా! భూపతి రాజు సారీ. ఓకే. మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ నేమ్ వచ్చి భూపతి రాజు. హ్మ్. సో చూసారు కదా, అది మొత్తం వన్ సైడ్ మొత్తం కాల్ చేశారు జోయల్. కమ్ ఆన్ అదా? ఓకే. Yeah. ఓకే. సో జగదీష్ మీ కపూర్. స్టోరీకి ఒక అంటే బ్యాక్ స్టోరీ ఉంది. Yeah. పాస్ట్ ఏదో స్టోరీ ఉంది అయితే. చాలా పెద్ద స్టోరీ. పెద్ద స్టోరీయేనా? అంటే మొత్తం మీ దగ్గరే దాగున్నట్టుంది కదా సినిమా స్టోరీ అంతా. అట్లా క్రియేట్ చేశారు. అవును. సో ఎలా అనిపించింది వర్కింగ్ విత్ ద టీమ్ మెంబర్స్? సో వెరీ అంటే చాలా హార్డ్ వర్క్ చేసాం దీని మీద. చాలా బాగా అనిపించింది మాకు. అంటే ఇది కొత్తగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం నేను నవీన్ రాజ్ నా ఫ్రెండ్ బంగారాజ్ టైంలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక మలయాళీ డైరెక్టర్. రాజేష్ ఇట్లా అనుకుంటున్నాము, ఏంది పరిస్థితి అంటే, చేద్దాం నవీన్ చేసేద్దామంటే ఆ డైరెక్టర్ని చూసి చేస్తాడా అసలు అనుకున్నా. అంటే ఇంత పెద్ద స్టోరీని ఎలా మోసాడో తెలియదు. బయటికి రా చెప్తా. సో సెట్లోకి దిగాక అర్థమైంది, ఓకే ఉన్నోడే సత్తా ఉన్నోడే అని చెప్పేసి ఓకే కంటిన్యూ చేసేసాం. వండర్ఫుల్ అండి. సచ్ ఎ లవ్లీ టీమ్ యూ గాట్ రియలీ. Yeah. నాకు ఒక 30 మినిట్స్ స్పెండ్ చేస్తుంటా టైం. Mm. ఐ ఫీల్ లైక్ వెరీ లవ్లీ టీమ్ యార్. సో మీరు ఒక ఫ్యూ మంత్స్ ట్రావెల్ చేస్తుంటారు. సో నాకు అర్థమవుతుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. అవునవును. సో కైలాష్ గారు, వన్ వర్డ్లో తెరచాప గురించి అసలు ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? తెరచాప ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? Yeah. నేను తీసాం కాబట్టి చూడండి ఒకసారి. Oh my God, really awesome team అసలు. వెరీ ఎనర్జెటిక్ టీమ్. సో ఫైనలీ అర్థమవుతుంది నాకు. సినిమా హింట్స్ ఇచ్చారు మీరు అక్కడక్కడ. సో సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ సచ్ బ్యూటిఫుల్ స్టోరీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ. Yeah. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN.